వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ ఫోకస్. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రోజు రోజుకు ప్రభుత్వంలో తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఒక ముఖ్యమంత్రి తనయుడుగానే కాక వ్యక్తిగతంగా తన మేధస్సుతో తన కెరీర్ను పెంచుకుంటూ జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి చేరారు అంటే అవుననే చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో రాజకీయాలు చేయటంలో ఆయన దూకుడుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరేలా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సింగపూర్కు వెళ్లి వచ్చిన నారా లోకేష్ తాజాగా లండన్లో అక్కడ పారిశ్రామికవేత్తలతో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబుతో కలిసి నారా లోకేష్ గాని ఇతర మంత్రులు గాని వెళ్లడం సహజం. కానీ గత 2 నెలల క్రిందట నారా లోకేష్ ఒక్కరే సింగపూర్కు వెళ్లారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వచ్చారు. ఈ విధంగానే అక్కడ రోడ్డు షో కూడా జరిగింది. పారిశ్రామికవేత్తలను పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం, రాష్ట్రానికి రావాలని పిలుపునివ్వడం వంటి అంశాలు జరిగాయి. ఇక తాజాగా లండన్ చేరిన నారా లోకేష్ కూడా పారిశ్రామికవేత్తలను కలుసుకుని రోడ్ షో జరిగింది. ఇతర మంత్రులు ఎవరూ లేకపోవడం, కేవలం నారా లోకేష్ మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నారా లోకేష్ ప్రభావం కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై అప్పటి వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించేవారు. విదేశాల్లో చదువుకున్న నారా లోకేష్ గతంలో కొన్ని తెలుగు పదాలను స్పష్టంగా పలికేవారు కాదు. దీంతో ఆయనను పప్పు అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేసేవారు. కానీ నారా లోకేష్ ఏమాత్రం కృంగిపోకుండా తనదైన శైలిలో ముందుకు సాగేవారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలన్న సంకల్పంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్రను నిర్వహించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్రకు విశేష స్పందన ప్రజల నుండి వచ్చింది. 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి రాష్ట్రంలో వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. కూటమి ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ మంత్రివర్గంలో కీలక శాఖలను ఆశించకుండా ఐటీ విద్యాశాఖను ఎంచుకొని వాటిని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేకాక నారా లోకేష్ ఢిల్లీలో కూడా కేంద్ర మంత్రివర్గంతో సత్సంబంధాలను నిర్వహించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 3 సార్లు కలుసుకోవడం, కేంద్ర మంత్రులతో తరచూ మాట్లాడుతూ ఉండటం, దీనికి తోడు ఇటీవల నేపాల్లో అల్లర్లు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగి తెలుగు వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మంత్రులతో మాట్లాడడం, నిరంతరం సమీక్షలు చేయడం, 2 రోజుల పాటు అమరావతిలోనే ఉండటం వంటి అంశాలు నారా లోకేష్ ను కీలకంగా మార్చాయి, నేతగా నిలబెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా నారా లోకేష్ ప్రభావం కనిపించేలా తాజా పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఇది మంచి పరిణామమని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఇలా అంతర్జాతీయ స్థాయిలో నాయకులను, పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను కలుసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. ఇదే తరహాలో ఇప్పుడు నారా లోకేష్ కూడా అంతర్జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చూపిస్తూ ఉన్నారు. నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించడం ఆసక్తికర అంశం. మరి ఇది ముందు ఆయనను మరింత పుంజుకునేలా చేస్తుందని కూడా నాయకులు చెబుతున్నమాట. ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా నారా లోకేష్ దూకుడు పెంచుతారని అంటున్నారు.